వేదికను అలంకరించినటువంటి మరి పెద్దలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి నిజంగా సిద్ధప్ప వరకవి పేరున శాలివాహన చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా మరి ప్రతిభా పురస్కారాల కార్యక్రమం, విశిష్ట ప్రతిభా పురస్కారాల కార్యక్రమం నిర్వహించడం చాలా గర్వకారణం. వరకవి సిద్ధప్ప మనకు తమిళంలో కుయత్తియార్ అంటారు, రచయిత్రి ఉంది, కుమ్మర రచయిత్రి. అలాగే కన్నడంలో సర్వజ్ఞ ఉన్నారు, సర్వజ్ఞ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకు వేమన లాంటి వ్యక్తి. తెలుగులో వేమన ఇలాంటి వాడు, సర్వజ్ఞ లేదా సిద్ధప్ప వరకవి ఇలాంటి వాడు, సర్వజ్ఞ లాంటి వాడు. అలాగే తెలుగులో తీసుకున్నప్పుడు మొల్ల, అలాగే వరకవి సిద్ధప్ప చాలా ప్రముఖులు. ఇంకా రచయితలు ఉన్నారు, లేరని అనడం లేదు, కానీ ఇంకా మనం పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళంతా కుమ్మరులు, మరి గొప్ప మేధావులు. ఇలాంటి వాళ్ళను కన్నటువంటి ఆ తల్లిదండ్రులకు నిజంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయాలి. నేను ముందుగా ఒక పద్యం చదివి తర్వాత మళ్ళీ మన కవి గురించి వెళ్దాం. సగర మాందాత్రాది షట్చక్రవర్తుల అంకసీమల నిల్పినట్టి సాధ్వి కమలనాభుని వేణుగాన సుధాంబుది మునిగి తేలేటి పరిపూత దేహ కాళిదాసాది సత్కని కుమారులగాంచి కీర్తి నొందిన పెద్ద గేస్తురాలు బుద్ధాది ముని జనంబుల తపంబున మోద భాష్వములిడసిన భక్తురాలు సింధు గంగా నది జలక్షీరమెప్పుడు గురుని బిడ్డల పోషించుకొనుచున్న పచ్చి బాలెంతరాలు మా భరతమాత మాతలకు మాత సకల సంపత్సమేత. మరి భరతమాత ఎంతోమంది మేధావులను కంటూ ఉంది. అందులో నేను ఇంతకుముందు చెప్పిన మన వాళ్ళందరూ కూడా ఉన్నారు అని చెప్పడానికి నేను ఆ పద్యం పాడాను. ఎంతోమంది రాజులు పరిపాలన చేశారు, మన శాలివాహనులు పరిపాలన చేశాడు. అలాంటి మరి రాజు పరిపాలించినటువంటి భారతదేశంలో మరి భరతమాత ఎంతోమంది మేధావులను కన్నది. అందులో మనకు మొల్ల, కుయత్తియార్, సర్వజ్ఞ, వరకవి సిద్ధప్ప వీళ్ళంతా కూడా మరి ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో చాలామంది కవులు రచయితలు కూడా ఉన్నారు. వాళ్ళే కూడా మేము రికార్డ్ చేస్తున్నాం, రాస్తున్నాం. మరి వరకవి సిద్ధప్ప అప్పుడు నిజాం గవర్నమెంట్, తెలంగాణ అంటే నిజాం ప్రభుత్వం అంటారు, లేదా నైజాం దేశం అని కూడా అంటారు, అప్పుడు దేశమే అది. అటువంటి సమయంలో ఆయన 1903 జూలై 9వ తారీఖున మరి పెద్దరాజయ్య లక్ష్మీ దంపతులకు కోహెడ మండలం, అది ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇప్పుడు అది సిద్దిపేట జిల్లా అయింది కాబట్టి ఇప్పుడు సిద్దిపేట జిల్లా కోహెడ మండలం మరి గుండారెడ్డిపల్లిలో ఆయన జన్మించాడు. బాల్యం నుండి కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రతిభ చూపాడు. స్వయంగా ఆయన వరకవి, చిన్నప్పటి నుండే సాహిత్యం రాయడం కూడా ఆయన అలవాటు చేసుకున్నాడు కాబట్టి అట్లా ఆయనకు సహజంగా అలవడింది. చాలా పద్యాలు రాశాడు. బ్రహ్మంగారు కానీ అలాగే ఇంకా చాలామంది మీద కాళిదాసు కానీ ఇలాంటి కవుల ప్రభావం కూడా ఆయన పైన ఉంది కాబట్టి మరి అప్పుడు ఆయన బహుభాషలు నేర్చుకున్నాడు. మామూలు విషయం కాదు అది. తెలుగు, హిందీ, ఉర్దూ, ఫారసీ భాషలు, అలాగే ఇంగ్లీష్, సంస్కృతం, ఇన్ని భాషల్లో కూడా పండితుడు అన్నమాట. ఏడవ తరగతి వరకు చదివాడు. అప్పుడు అంతా ఉర్దూ మీడియం కాబట్టి నిజాం గవర్నమెంట్లో 7వ తరగతి వరకు చదివాడు. చాలా సామాన్య పేద కుటుంబం, నిరాడంబరంగా జీవించాడు. గొప్పనైనటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆయన గవర్నమెంట్ ఉద్యోగం సాధించాడు, టీచర్గా పనిచేశాడు. కరీంనగర్ మనం చింతకుంట అంటాం, అలాగే మెదక్లో పనిచేశాడు.
మనకి సికింద్రాబాద్ ఏరియాలో పనిచేశారు. అంటే టీచర్గా, ఉపాధ్యాయుడిగా ఎంతో మందిని కూడా విద్యార్థులను ఆయన తీర్చిదిద్దినటువంటి గనులు అని మనం చెప్పుకోవచ్చు. అలాగే మరి వైవాహిక జీవితం కూడా మాణిక్యలింగం, వీరేశలింగం వారి యొక్క పుత్రులు. మరి అలాగే వారు ఇప్పుడు కూడా, అంటే వీరేశలింగం చనిపోయారు కానీ ఆయన చిన్న కుమారుడు మాణిక్యలింగం ఇప్పటికి కూడా గుండారెడ్డిపల్లిలో ఉన్నాడు. వారి ఆశ్రమం ఉంది. మరి ఆ ఆశ్రమంలో ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమికి ఉత్సవాలు నిర్వహిస్తారు. మరి ఈయన చాలా అద్భుతమైనటువంటి పుస్తకాలు రాయడం జరిగింది. మరి జ్ఞానబోధిని ఇది చాలా ప్రముఖమైనటువంటి గ్రంథం అని చెప్పవచ్చు. వరకవి రాసినటువంటి జ్ఞానబోధిని. అవి 4 భాగాలు ఉంటాయి. దాచేపల్లి వారు సికింద్రాబాద్ నుండి, దాచేపల్లి వారు అయితే వేల పుస్తకాలు అమ్మారట. అసలు అప్పుడు బాగా డబ్బు సంపాదించారు ఈయన పుస్తకాల ద్వారా. అంత పేరు ప్రతిష్టలు కలిగినటువంటి పుస్తకం జ్ఞానబోధిని అని చెప్పుకోవచ్చు మనం. మరి వర్ణమాల కందార్థములు కానీ, యాదగిరి నరసింహస్వామి వర్ణమాల కానీ, విష్ణు భజనావళి కానీ, అలాగే నీతి మంతుడు ఆయన రాసినటువంటి మరో పుస్తకం, గోవ్యాఘ్ర సంభాషణ, ఆవు పులి అంటాం కదా ఆ కథ, కాకి హంసోపాఖ్యానం, అశోక సామ్రాజ్యం, జీవనరేంద్ర నాటకం, మరి నక్షత్రకుల ప్రభావం, ఇలాంటివి దాదాపుగా 40 పుస్తకాలు రాశాడు. అది చిన్న విషయమేమీ కాదు. సహజంగా మనం వరకవులు అంటారు. అచలం బోధించినటువంటి కవులలో ఈయన గురించి కూడా మనం గొప్పగా చెప్పుకోవచ్చు. అలాగే ఈయన సమాజం కోసం, సమాజం చైతన్యం కోసం ప్రయత్నం చేశాడు. ఆధ్యాత్మికమైనటువంటి బోధనలు చేశాడు. ఆనాటి కాలంలో కాలజ్ఞానం కూడా బోధించాడు. అక్కడ గుండారెడ్డిపల్లె మారుమూల ప్రాంతంలో, అది శనిగరం ఉంటుంది, మోయతుమ్మెద వాగు ఒడ్డుకు ఉండి మరి నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడే చాలామంది పేదవాళ్ళు కూడా వస్తే వాళ్ళ ఆవులు పోతే, బర్రెలు పోతే, రకరకాల ఏమైనా వస్తువులు పోయినా, బంగారం పోయినా అది ఎక్కడ దొరుకుతుందని చెప్పినటువంటి ఒక కాలజ్ఞాని జ్యోతిష్యం చెప్పాడు. ఆయన ఒకటే కాదు, ఆయుర్వేదము, జ్యోతిష్యము, వాస్తు అనేకమైనటువంటి వాటిలో కూడా ఆయనకు ప్రావీణ్యం ఉంది. జలస్తంభన విద్య, నీటిలో ఉండడం, నీటిలో మనకు దుర్యోధనుడు మహాభారతంలో అంటాం కదా, దుర్యోధనుడు నీటిలో ఉండి ఒక విద్యను, ఆ జలస్తంభన విద్య కూడా ఈయనకు వచ్చు. యోగలో కూడా అద్భుతమైనటువంటి ప్రావీణ్యం ఉంది. ఆయన శనిగరం చెరువులో గంటల తరబడి ఆసనం మీద, నీళ్ళ మీద తేలియాడేవాడు. అలాంటి గొప్ప వ్యక్తిగా మనం వరకవి సిద్ధప్పను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతటి చైతన్యం చేసిన వ్యక్తి అన్నమాట. పేదవాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా చిల్లి గవ్వ తీసుకునేవాడు కాదు. ఎందుకంటే డబ్బులు ఒకరు ఉంటే ఇస్తారు, కొందరు ఇవ్వరు. అలాంటి సమయంలో వాళ్ళని డబ్బులు ఎప్పుడు కూడా అడిగేవాడు కాదు. వాళ్ళు అతని అక్కడ ఉన్నటువంటి ఒక పెట్టెలో వాళ్ళకి తోచినవి అక్కడ పెట్టి వెళ్ళేవారు. కాయిన్స్ కానీ లేదా రూపాయలు కానీ పెట్టి వెళ్ళేవారు. లేవంటే ఎవరిని కూడా అడిగేవాడు కాదనమాట. అంత నిరాడంబరంగా జీవించినటువంటి గొప్ప వ్యక్తిగా మనం వరకవి సిద్ధప్పను చెప్పుకోవచ్చు. నేను గొప్పవాడను కాదు, కోవిదుడను కాదు, తప్పులు ఎన్ని ఉన్నా కూడా నావి అంటే సరిదిద్దండి అని చాలా నిరాడంబరంగా, నిజాయితీగా చెప్పుకున్నటువంటి వ్యక్తి మరి వరకవి సిద్ధప్పను మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈయన అనేకమైనటువంటి హితులు చేశాడు. తన సాహిత్యంలో కూడా ఆయన ఏమంటాడంటే, ఎవరైనా కూడా సాంసారిక జీవితం చేయాలని చెప్పాడు. ఆయన బోధనలన్నీ, ఆయన దానిలో సాహిత్యంలో అదే ఉంటుంది మనకు. సాంసారిక జీవితం అనుభవించాలి అని చెప్తాడు, సాంసారిక జీవితం చేయాలి. అలాగే మరి రాజయోగికి ఏంటంటే సన్యాసం పనికిరాదు అని చెప్తాడు. అలాగే మనం ఉన్నంతలో దానం చేయాలంటాడు. మనం ఎవరికి ఎంత ఉంటే అంతలో కొంతనన్నా మనము దానం చేయాలంటాడు. మరి కష్టపడి శ్రమజీవనమే చేయాలి. ప్రతి వ్యక్తి కూడా శ్రమించి పనిచేయాలి, కష్ట ఫలితాన్ని అనుభవించాలి. అంటే ఇతరులది దోచుకోరాదు అని కూడా చెప్తాడు. ఆయన బోధనలు అవి ఉంటాయి. దొంగతనం చేయరాదు అంటాడు, నిజాయితీగా ఉండాలి అని చెప్తాడు. అలాగే మరి ఇంకా ఎవరైనా కూడా తన ఇంటికి వస్తే కనీస మర్యాదలు ఉన్నంతలో చేయాలని కూడా తన సాహిత్యంలో అతడు చెప్పడం జరిగింది.
అలాగే ఎవరైనా కూడా అన్యాయం చేయరాదు, శాంతిని కలిగి ఉండాలని చెప్పాడు. ఇంకా చాలా విషయాలు దాంట్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అంటే నిజాయితీగా ఉండాలి, ద్రోహబుద్ధి కలిగి ఉండరాదు, అహం కూడా పనికిరాదని చెప్తాడు. అహం అనేది కూడా పతనానికి దారితీస్తుంది. కాబట్టి ఎవరం కూడా అహం కలిగి ఉండద్దు అని మనకు సిద్ధప్ప వరకవి చెప్పాడు. అనేకమైనటువంటి విషయాలను దాంట్లో బోధించాడు. అసలు మామూలుగా చెప్పలేదైనా ఈ భేదభావం చూపరాదన్నాడు. మతాల మధ్య కూడా మనం పరమత సహనం అంటే ఇతర మతాలను గౌరవించాలి, మన మతాన్ని పాటించినప్పటికీ కూడా ఇతర మతాలని గౌరవించాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. అనేకమైనటువంటి విషయాలు. కాబట్టి అతన్ని మనం గొప్పగా చెప్పుకోవచ్చు. అలాగే ఆయన మీద మరి నేను కూడా ఆయన సాహిత్యం కూడా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశాను. అలాగే ఆయన మీద శ్రీనివాస్ అనే మిత్రుడు పిహెచ్డి చేశారు. అలాగే తెరవే తెలంగాణ రచయితల వేదిక అప్పుడు ప్రాంగణానికి పేరు పెట్టడం జరిగింది. తెలుగు మహాసభలలో కూడా తోరణం పెట్టించడం నందిని సిద్ధారెడ్డి గారు పెట్టడం జరిగింది. ఆనాటి కాలంలో సెమినార్లు తెలంగాణ వివేక రచయితల సంఘం ఆధ్వర్యంలో 2012లో రాష్ట్ర స్థాయి సెమినార్ పెట్టడం జరిగింది. అంటే బిరుదురాజు రామరాజు కానీ, నీలా జంగయ్య కానీ, తర్వాత మనకు గద్దర్, గోరేటి వెంకన్న, అందేశ్రీ, మహా కవులందరూ కూడా ఆయన మెచ్చుకున్నారు. ఆయనతో ప్రభావితమైన వాళ్ళే. అందేశ్రీ అయితే సిద్ధప్ప వరకవి నుండే మనం ప్రభావితమైనానని చెప్పుకున్నాడు. గోరేటి వెంకన్న కూడా సిద్ధప్ప వరకవి నుండి ప్రభావితమైనాడు చెప్పుకున్నాడు. అంత గొప్ప కవిని కన్నా నిజంగా మన శాలివాన ముద్దు బిడ్డలకు, ఆ లక్ష్మీ పెద్దరాయలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ చెప్పుకుందాం. ధన్యవాదాలు.